నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి శక్తి ఉన్నప్పటికీ గతంలో పరిపాలించినటువంటి పాలకుల కారణంగా ఎవరి సంఖ్య ఎంత అనేది తేలక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొన్న జరిగినటువంటి కేబినెట్లో ఈ దేశం మొత్తం మీద కులగణన జరపాలని, జనగణనతో పాటు కులగణనను జరిపి ఎవరి వాటా వారికి దక్కే విధంగా రేపు రాజ్యాంగంలో అనేక మార్పులు రావాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఆదిలాబాద్ జిల్లా పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ దేశంలో ఎక్కడ ఏం జరిగినా మా రాహుల్ గాంధీని చూసే నేర్చుకుంటున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. అసలు రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి ఏదన్నా నేర్చుకునేటటువంటి విషయాలు ఎక్కడన్నా ఉన్నాయా? రాహుల్ గాంధీ ఏమన్నా సక్సెస్ లీడరా? ఒక ఫెయిల్యూర్ లీడర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి లేదు. ఉన్నటువంటి జనాభా లెక్కల్ని సేకరించడం, జనాభా లెక్కలతో పాటు కులాల వారీగా జనాభాని సేకరించాలని చెప్పేసి కేంద్ర కేబినెట్ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీగా ఈరోజు